హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమ్లా కిచెన్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి చిన్న కాకరకాయ ఫ్రై. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే చిన్న కాకరకాయలను తీసుకొని దీని తొటిములన్నీ తీసివేసుకొని నీట్గా కడుక్కొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసేసి ప్యాన్ హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం నీట్గా కడిగి పెట్టుకున్నాం చిన్న కాకరకాయలన్నీ వేసేసుకొని ఈ కాకరకాయల్ని బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొబ్బరి, వెల్లుల్లి, 2 స్పూన్ల కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, అదేవిధంగా కొద్దిగా జీరా తీసుకొని ఇవన్నీ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి చిన్న కాకరకాయ ఫ్రై అయిపోయింది. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక పోపు దినుసులు, అదేవిధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేయాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక ఈ చిన్న కాకరకాయల్ని ప్యాన్లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆనియన్లో ఉండే తేమ పోయేంత వరకు బాగా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ని ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే మనకి చిన్న కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.